అలాంటి ఇది మనం చేయగలుగుతామా ఇంకా? ఇప్పుడు మీరు వారసత్వ రాజకీయాలంటేనే అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు మీరు పొలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి ఎక్కడ ఏ మీటింగ్‌లో స్పష్టంగా చెప్పే విషయం. ఇప్పుడు మీ కుమార్తె కూడా లాస్ట్ టైం పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టేనా? అది పార్టీ నిర్ణయం తీసుకుంటారు కదా, నేను కాదు కదా నిర్ణయం తీసుకునేది. లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో పార్టీ పోటీ చేయమన్నారు, వారు చేస్తారు, పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు జనసేనతో పవన్ కళ్యాణ్‌తో ఒక ప్రయాణం అనేది ఆల్రెడీ ఒక చాలా ఒక బాండింగ్‌తో అంటే నడుస్తా ఉంది. ఒక కదలికైతే వచ్చింది, కదలికైతే కనిపిస్తుంది అన్ని చోట్ల. సీట్ల సర్దుబాటు కూడా అలా జరిగే అవకాశం ఉంటదండి? జ్యోతిషం నేను చెయ్యను కదా, అంటే చాలా చోట్ల మీ గ్రౌండ్ లెవెల్. వారు వెళ్ళి వారు చెప్పని జ్యోతిషం నేను చెయ్యను. సార్ మీ వ్యక్తిగతంగానే అడుగుతున్నాను. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి. రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అశోక్ గజపతిరాజు గారు డబ్బులు ఇవ్వరు. ఈ రోజులు డబ్బులు ఇస్తే కానీ ఓట్లేసే పరిస్థితి లేదు. మద్యం పంచరు మీరు. తర్వాత ఏ విధమైన ప్రలోభాలు చెప్పరు. ఏదైతే వాస్తవం ఉందో అక్కడికే మీరు పరిమితం అవుతారు. ఇలాంటి రాజకీయాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయంటారా? వాళ్ళు అంగీకరిస్తున్నారా? మీలాంటి వాళ్ళని ఏమైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? చూడు, ఇప్పుడు పార్టీ మీరు పోటీ చేయమంటే అడిగేటప్పుడు మీరు గెలిచే అవకాశం ఉందనే కదా పోటీ చేయమంటారు, లేకపోతే చేయమని అనరు కదా. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇండికేషన్. అయితే ఏంటంటే మీరు మీ సిద్ధాంతాలకి నిలబడకపోతే మీరు ఎందుకు ఉన్నట్టు? ఇప్పుడు ప్రస్తుత నవరత్నాలు అలా తయారవుతాయి, ఎవరు చెప్పక్కర్లేదు, అందరు అనుభవమే అది. రత్నాలని వాడు రత్నం అనవచ్చు, ఇదంతా బోగస్ అని నమ్మేవాళ్ళు ఎక్కువ, జరగవచ్చు. ఓకే, నువ్వు అమ్మకానికి అనుకో పెట్టావు నీ ఓటు, ఎవరు కొంటారు నీ ఓటు? వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు, అంతే కదా. దానివల్ల మీరు జీవితం బాగుపడుతుందా? అనాలోచితంగా వెళ్ళి మన భవిష్యత్ బాగుండాలనుకుంటే బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగలే, మన దగ్గర జరుగుతుందని నేను అనుకుంటాను. సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఫెయిలియర్ స్టోరీస్ ఉంటాయి, పార్షియలీ సక్సెస్ ఉంటాయి, పార్షియలీ ఫెయిలియర్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ థింగ్, మన దేశం మొత్తం తీసుకో, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నాన్ అలైన్డ్ అన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ నీట్గా తీసుకెళ్లారు. నాన్ అలైన్డ్లో మన ప్రస్తుత ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? మల్టీ అలైన్డ్ అంటున్నారు. చేసిన పనులు తేడా ఉందా ఆ నాన్ అలైన్డ్కి మల్టీ అలైన్డ్కి? నా అభిప్రాయంలో లేదు. ఇది కూడా సక్సెస్ స్టోరీ. మధ్యలో కొందరు ప్రధానమంత్రులు పడుకుని ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారితో నాకు పని చేయడానికి కొంత అవకాశం కలిగింది, చేస్తాం మంత్రిగా. అప్పుడు ఎన్ని దేశాలకి భారతదేశం క్యాబినెట్ మినిస్టర్స్ విజిట్ చేయలేదని 10 సంవత్సరాల నుంచి ఆ లిస్ట్ తీసుకుంటే నాకు 3 దేశాలు ఇచ్చారు వెళ్ళి వారితో మాట్లాడడానికి. కంట్రీస్ లైక్ జార్జియా, ఆర్మీనియా. సో వెళ్ళాం. ఆర్మీనియా అక్కడ ఏంటన్నారు మనకి, మేము ఇన్ని సంవత్సరాలు వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇండియా ఈవెన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆర్ ఎనీ దిస్ థింగ్ ఇన్ ద UN or China or whatever. They are supporting us. Our ministers have been coming to India. No minister, cabinet minister from India has come there. మా క్యాబినెట్ మినిస్టర్స్ ఎక్కడ వెళ్ళేవారు? యూరప్, అమెరికా, ఆఫ్రికా కూడా చాలా దేశాలు వెళ్ళా. నేను రాగానే నరేంద్ర మోదీ గారికి ఉత్తరం రాస్తాను, దిస్ మై విజిట్, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్స్. వెంటనే ఆ వైస్ ప్రెసిడెంట్ గారు అప్పుడు వెంకయ్యనాయుడు గారిని పంపించారు, ఎక్స్టర్నల్ అఫైర్స్. మీరు ఇట్స్ నాట్ దట్ దిస్ సింపుల్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారు? అందరితో
అలాగే అందరితో నరేంద్ర మోదీ పేరు మార్చారు, అది వేరే కథ. కానీ యాక్టివిటీ ఇప్పుడు స్లీపింగ్ కాకుండా లేసిన యాక్టివిటీ చేస్తారా లేదా? సో దట్స్ వన్ ఇస్ అ సక్సెస్ స్టోరీ, వన్ ఇస్ అ ఫెయిలియర్ స్టోరీ. అయితే ఒక చోట సక్సీడ్ అయ్యావని అన్ని చోట్ల సక్సీడ్ అయ్యావని కాదు, ఒక చోట ఫెయిల్ అయ్యావని అన్ని చోట్ల ఫెయిల్ అయ్యేవి కావు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అన్ని రంగాల్లో ఫెయిల్. ఏ ఒక్క రంగం కూడా సక్సీడ్ అయిన రంగం మాకు కనిపించదు. మీకు కనిపిస్తే చెప్పండి. ఎంతకాలం సార్ మీరు ఇందాక చిన్న పోలిక చేశారు, అంటే